మన పోటీలో వచ్చిన డైరెక్టర్ ఇంత గొప్ప సినిమాలు ఇచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? సూపర్. ఏంటంటే ఇది చాలా మంచి సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఫ్యామిలీలో దాన్ని వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం ఓడ్చుకొని చూడు, సెకండ్ హాఫ్ నేర్చుకుని పోతారు ఏదో ఒక మెసేజ్. అవునా కదా? అంటే పోయిన వాళ్ళు అన్నారు ఇప్పుడు ఇంట్లో పోయినాక చెప్పురు అంటే మీ పెద్దోళ్ళు ఉంటారు, అంటే పిల్లల మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఇప్పుడు ఈ సినిమాతో జల్లి బ్యాచ్ ఏం చేస్తారు, నేర్చుకుని పోతారు ఏదో ఒకటి. అంటే పేరెంట్స్ మోసం చేయొద్దు, మోసం చేస్తే మీకు పరిస్థితి ఏమైతుంది అని సినిమా పెట్టిండా లేదా? సూపర్ పెట్టిండు. అంటే ఫస్ట్ టాకింగ్ ఇప్పుడు టాకింగ్ ఎట్లా సూపర్ మౌత్ టాక్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సినిమా మీరు అనుకునే విధంగా లేదు. సినిమాలు ఏడ్చినా అందరూ కూడా ఫీల్ అయినా, ఎందుకంటే మేమందరం కూడా మీ మధ్య మీతో పాటు వస్తున్న థియేటర్ సినిమా. అవునా? సో మాలో ఎంకరేజ్ చేసి మీ ఆశీర్వాదం మాకు నడుపుకుంటాం. బ్లాక్ బస్టర్ అవునా కదా? చిట్టిపిల్ల ఏమనిపించింది? చిట్టిపిల్ల గురించి ఎవరు చెప్తలేదు. సూపర్ చేసింది. యాక్టింగ్ మాత్రం లెవెల్ ఉంది. సినిమా మాత్రం వేరే అంటే వేరే. సినిమా గురించి ఏమో అనుకున్నా కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం అడిగైనా కానీ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మస్తు చేసిరా నా సినిమా మాత్రం. అంటే అందరికంటే ఎక్కువ నచ్చిన క్యారెక్టర్ ఏంటి సినిమాలో? క్యారెక్టర్ మాత్రం ఒక్కొక్క క్యారెక్టర్ మాత్రం స్లోగా పోయినా కూడా లాస్ట్ కి మాత్రం అసలు ఎవ్వరు ఎడ్జ్ మాత్రం ఎవ్వరు లేవలేదు. అంటే ఇంత మంచి కొత్త జీవితాన్ని ఇచ్చిన డైరెక్టర్ కి నేను 100 కొబ్బరికాయలు కొడతాను. కొట్టడం పడతా కాదా? మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫిక్స్ నిలబడిపోతుంది, చరిత్ర అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.